మిర్యాలగూడ వన్ టౌన్ పరిధిలో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గంలోని 1వ టౌన్ పరిధిలోని 16వ, 2వ, 3వ, 14వ వార్డుల్లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి ఆదివారం పార్టీ BLAలతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. అలాగే అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను పరిశీలించుకొని అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం ఎస్ఐఆర్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి పౌరుడు ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొని తన ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పరిశీలన కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాదినేని శ్రీనివాస్, మిర్యాలగూడ టౌన్ అధ్యక్షులు బంటుగిరి, యువమోర్చా జిల్లా అధ్యక్షులు కంబాలపల్లి సతీష్ యాదవ్, ప్రధాన కార్యదర్శులు కొంగర వెంకటరమణ, మూలా రాజరెడ్డి, రాష్ట్ర నాయకులు బంటు సైదులు, రేపాల కుషోత్తం, ఏడ్ల రమేష్, అశోక్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వెలుగు ఇందిరా నాగరాజు, పెద్దబోయిన వెంకటరమణ, చిల్లంచర్ల అభి, గోనే కవితారెడ్డి, జానాబాయి, కంచుకోముల వేణు, జిల్లా కార్యవర్గ సభ్యులు మంద శివ, వెలుగు నాగరాజు, జాస్తి గోపీనాథ్, బంటు యాదగిరి, నక్క రవికుమార్, శివ, మొదల అశోక్, తల్లం అశోక్, బంటు పృథ్వీ, బంటు శివతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, BLAలు పాల్గొన్నారు. మరి తెలంగాణలో కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు అందాలి, రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందాలంటే అది ఒక్క బీజేపీతోనే సాధ్యం. బీజేపీ పార్టీ దేశంలో 24-25 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, దేశం మొత్తంలో అధికారంలో ఉంది. ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్ తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏ స్కీము అమలు చేయట్లేదు. ఆయన రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మరి ఎన్నికల్లో మొన్న ఏం చెప్పాడు? 6 గ్యారంటీలు, 420 హామీలు అని చెప్పాడు. అందులో ఏ ఒక్క హామీని నెరవేర్చిన పరిస్థితి లేదు. మరి ఇక్కడ ఉన్న సోదరి మండలందరికీ తెలుసు మీకు ఏమేమి స్కీమ్స్ ఇస్తామన్నాడు, ఏమి ఇచ్చాడని. మరి బంగారం ఇచ్చిండు, అమ్మ తులం బంగారం. మరి అందరికి కూడా ఏదైతే పెన్షన్లు ఉన్నాయో అన్ని పెంచుతామన్నారు, ఏది పెంచలేదు. అలాగే రైతులకు మరి ఏదైతే 12,000 ఉందో సంవత్సరానికి దాన్ని 15,000 చేస్తామన్నారు. కనీసం 2 లక్షల మరి రుణమాఫీ అన్నారు, ఎక్కడ ఏమి జరగలే. రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం ఉందా అనే పరిస్థితి ఉంది. వాళ్ళు ఎంతసేపటికి దోచుకోవడం దాచుకోవడం అనే పరిస్థితిలో ఉంది. ప్రజల పాలన చేయాలనే పరిస్థితి లేదు. మరి కేసీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రాన్ని దోపిడీ చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి మరి ముఖ్యమంత్రి అయి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అధపాతాళానికి తీసుకెళ్తున్నాడు. మరి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే అంత్యోదయ సిద్ధాంతం. అంటే అంత్యోదయ అంటే చిట్ట చివరి పేద ప్రజల వరకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అందరికీ అందాలి అని మరి ఏర్పాటు చేసుకున్నటువంటి సిద్ధాంతం. దానికోసమే ఈరోజు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు దేశం మొత్తం కూడా అమలు చేస్తున్నారు.
మరి ఆ కార్యక్రమాలు కొన్ని ఇచ్చే కార్యక్రమాలు కూడా మరి బీజేపీకి మంచి పేరు వస్తుంది అని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది. కాబట్టి ఇక్కడ అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు కావాలంటే అది ఒక్క బీజేపీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి వచ్చే ఎన్నికలు ఏ ఎన్నికైనా కూడా అది భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేయాల్సిందిగా అభ్యర్థిస్తూ, ముఖ్యంగా ఈ యొక్క మనకు ముత్తిరెడ్డి కుంటలో వెంకటేశ్వర్లు గారు ఏదైతే మరి ముందుకొచ్చి మేము ఈ మధ్య మీ సమస్యల్లో పనిచేస్తున్నారో వారు అనునిత్యం మీతో ఉంటారు. మరి మీరు కూడా వారికి సహకరించి మీ సమస్యల పరిష్కారంలో మరి ముందుంచాలని అతన్ని భారతీయ జనతా పార్టీకి మీరు కూడా ఆశీర్వదించాలని సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే ఈ రోజు మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే మీ అందరికీ తెలుసు. స్నేహం ఈ సందర్భంగా మన జిల్లా అధ్యక్షుల వారు రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా టౌన్ పార్టీ ఆధ్వర్యంలో అంటే వన్ టౌన్ బీజేపీ వన్ టౌన్ పట్టణ అధ్యక్షులు బంటు గిరి గారు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. అయితే సరే అనేక రకాల కారణాలతోని ఓడిపోవడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా అతను నాకెందుకులే ఈ వార్డు సమస్యలు అనుకోకుండా ఈ వార్డులో ఉన్న సమస్యలన్నీ కూడా పట్టించుకొని మున్సిపాలిటీ ద్వారా లేకపోతే కరెంటు డిపార్ట్మెంట్ ద్వారా లేదా రెవెన్యూ శాఖ ద్వారా కూడా పనులు చేయించాలి అని మా దగ్గరికి రావడం జరుగుతుంది బీజేపీ ఆఫీస్కి. ఏంటంటే ప్రజలకు సమస్యలని తీసుకుపోస్తున్నారు, చెప్తున్నారు. నాకు నువ్వు ఓడిపోతే అయిపోతుందా, నువ్వు కూడా మళ్ళా మాకు పనులు చేయాలి, మళ్ళీ రాబోయేసారి గెలిపించుకుంటాం అనే టైపులో ప్రజలు చెప్పడం జరుగుతుందంట అతను చెప్తున్న మాటని. కాబట్టి మీ వార్డుని కానీ మర్చిపోలేదు. మీరు కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నమ్మండి. మీకు 8 నెలలైంది కౌన్సిలర్ల ఎలక్షన్లు అయ్యి, అంటే ఇంకా 4 సంవత్సరాలు మీ అంటనే మీ అమ్మటే ఈ సిలుకూరు వెంకటేశ్వర్లు ఉంటాడు. కాబట్టి మీకు ఎట్లాంటి సమస్య ఉన్నా భారతీయ జనతా పార్టీ విషయం మీ అందరికీ తెలుసు. దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. 24 రాష్ట్రాలలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ నమ్మకం బీజేపీ పైన ఉంచి మీరందరూ కూడా ఈ వార్డు సమస్యలను తీర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ విలువైన సమయాన్ని ఇచ్చేందుకు మాకు ధన్యవాదాలు. హలో అన్న నాగవర్షిత్ రెడ్డి అన్న అందరూ పేరు చెప్తే బాగుండదు కానీ అన్నలు మా సోదరులే, అందరికీ పాదాభి వందనాలు. మా ముత్తిరెడ్డి ప్రజల ఆడపడుచులకి అందరికీ పాదాభి వందనాలు. నేను గెలిచినా ఓడిపోయినా వాళ్ళు మంచిగా నన్ను ఇడ్లీ బండి ఇంకా నాన్న మంచి గౌరవిస్తారు. నాకు అది ఆనందం. ఎందుకంటే ఓటమి అనేది ఉండదు. నాకు ఈ స్థాయికి రావడం అంటే సంతోష్ మాత గ్రేట్. నాకు మా అమ్మవారు సెలవు ఉందని నేను కోరుకుంటున్నా. ఇంకెక్కువ మాట్లాడితే బోర్ కొడుతుందని సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు చెప్తూ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైనటువంటి ఎవ్వరికీ భయపెట్టాలని చూస్తే ఉన్న తప్పు మందే కావచ్చు, కానీ మమ్మల్ని తట్టుకుంటే ఎవరు వల్ల కాదు. చిలుకూరు వెంకటేశ్వరికి మేము అండాదండలు మా పార్టీ పరంగా ఉంటే చిలుకూరు వెంకటేశ్వర గెలుచుకునే బాధ్యత ప్రజలు చూడాలని. ఈరోజు 19వ వార్డు వెంకటేశ్వర్లు గారు, చిలుకూరి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, మా యొక్క టౌన్ ప్రెసిడెంట్ డైనమిక్ బంటు గిరి గారు, మా యొక్క మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు ఉన్నారు, టీడీపీలు ఉన్నారు, బీజేపీలు ఉన్నారు. ఒక సింపుల్ వ్యక్తి ఈరోజు కాలేజీలు నడుపుతాడు, పిల్లలకి విద్య చెప్తాడు. ఇట్లాంటివన్నీ మనం గెలిపించుకుందామా లేదా? ఓట్లు అయిపోయినాయి, ఇప్పుడు ఎందుకు వచ్చారు బీజేపీ వాళ్ళకి? ఓట్లు ఏం లేవో అనుకుని ఉండొచ్చు మీరు. అరే ఓట్లున్నా లేకున్నా కూడా ఈరోజు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నది, ప్రపంచంలోనే భారతదేశాన్ని అతి ఉన్నత స్థానంలో నిలిపినటువంటి వ్యక్తి ఎవరు? నరేంద్ర మోదీ గారు. మరి నరేంద్ర మోదీ గారు ఛాయ్ వాలాని ఎక్కిరిచ్చేవాళ్ళు. అరే ఛాయ్ అమ్మేటోడు, ఒక ఛాయ్ అమ్మేటటువంటి వ్యక్తి
దేశ ప్రధాని అవుతాడా అని చెప్పి వెక్కిలిచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా, అది పాకిస్తానే కావచ్చు, అది బంగ్లాదేశే కావచ్చు, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం నాయకులందరికీ కూడా మరి చెప్పు తిప్పబా 13 ఏళ్ళు దేశ ప్రధానిగా భారతదేశపు చరిత్రలో అత్యధిక కాలము దేశ ప్రధానిగా గొప్ప పేరు సంపాదించినటువంటి మహనీయులు నరేంద్ర మోదీ గారు. అదేవిధంగా మన 19వ వార్డులో కూడా ఇడ్లీ బండి నడుపుతాడు మరి చిలుకూరి వెంకటేశ్వర్లు. ఏం చేయగలుగుతాడు? మరి కాంగ్రెస్ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి పెద్ద మూటాలు ఉన్నాయి, బొచ్చడు డబ్బులు ఉన్నాయి. అంటే నేను మీకు చెప్తున్నా, ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, రానున్న ఎలక్షన్లో చిలుకూరు వెంకటేశ్వర్లు ఒక ఇడ్లీ బండి వాళ్ళ ఖచ్చితంగా కార్పొరేటర్ అవుతాడు, ఇక్కడ కౌన్సిలర్గా గెలుస్తాడు. ఈరోజు ఇక్కడ హిందువుల కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క గుడి నిర్మాణంలో కూడా చాలా ప్రముఖ పాత్ర మనకి ఇక్కడ వీటి తీసుకున్నాడు. ఈరోజు మనం చూసినట్టయితే మిర్యాలగూడలో మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఎక్కడ చూసినా కూడా హిందువులకు ఇబ్బందులు, హిందువులు పండుగలు చేసుకుంటామంటే ఇబ్బందులు, హిందువుల కార్యక్రమాలకు ఇబ్బందులు. అదే మరి ఇతర మతస్థులు ఇక్కడ ముస్లింలు ఏం చేసినా కూడా వాళ్ళకి పెద్దపీట వేస్తాడు. ఈ స్థానిక ఎమ్మెల్యే చెప్పిండు బిఎల్ఆర్, నేనే ముస్లిం అని చెప్పుకున్నానే, ఆయనకు మరో జీవితం ఉంటే ముస్లింగా మారుతా అని చెప్పినటువంటి సిగ్గు లేనటువంటి వ్యక్తి ఈ స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్. ఈరోజు హిందువులంటే నీకు పట్టింపు లేదు, నిన్ను ఎమ్మెల్యే గెలిపించిండ్రు, ఈ యొక్క మున్సిపాలిటీ మీకు అప్పచెప్పిండ్రు, ఎక్కడ చూసినా కూడా గబ్బు వాసన. కాంగ్రెస్ పార్టీలో చూసినా గదే గబ్బు వాసన, ఈ మున్సిపాలిటీలో చూసినా గదే పరిస్థితి. ఒక మినిమం హైజీన్ లేదు, ఎక్కడ చూసినా కూడా పందుల బెరడ, స్లమ్ములానే మిగిలిపోయినాయి, రోడ్లు లేవు, సీసీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అరే ఒక జెండా కార్యక్రమము 24 రాష్ట్రాల్లో, ఇందాకే మా పంటు సైతం చెప్పిండు, 24 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామంటే నిన్నటి నుంచి బీఆర్ఎస్ నా కొడుకులందరూ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు, భయపెట్టిస్తా ఉన్నాడు. ఇప్పుడే మా టౌన్ ప్రెసిడెంట్ బంటుగిరి చెప్పిండు, మేము తక్కువ మంది ఉండొచ్చు కాక గుద్దుతే మీ గోడలు బద్దలైతాయి. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అన్ని ఎలక్షన్లు గెలవబోతా ఉన్నాయి. నిన్న జిల్లా మంత్రి వెంకటరెడ్డి తానే చెప్పిండు, రానున్న ఎలక్షన్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు అని చెప్పి మంత్రి వెంకటరెడ్డి చెప్పి చూసారు కదా మీరందరూ కూడా. అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు మాకు ఇదే చివరి అవకాశం, దోచుకుంటాము దాచుకుంటాము. మా సీనియర్ చెప్పిండు ఇందాక, దోచుకుంటాము దాచుకుంటాం అన్నటువంటి ధోరణితోని ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే బిఆర్ గారు కావచ్చు, వారి అనుచరులు, ఈ యొక్క జిల్లా మంత్రులు అందరూ కూడా ఉన్నారు. మేము ఈ యొక్క కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్ అందరూ కూడా చెప్తా ఉన్నాం, మీ చెవులు పిండుడు ఖాయం. మీకు ప్రజలు ఓట్లు ఇచ్చిండ్రు, మేము గౌరవిస్తాం. కానీ మీరు కమిషన్లకి కకృతపడి మరి మిర్యాలగూడ మున్సిపాలిటీని అభివృద్ధి చేయకపోతే మాత్రము మేము చూసుకుంటా ఊకోము. దేశం కోసం, ధర్మం కోసం, మా యొక్క మిర్యాలగూడ పట్టణ నియోజకవర్గ ప్రజల కోసము భారతీయ జనతా పార్టీ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. మరి మిర్యాలగూడలో బీజేపీ పార్టీ ఎదుగుతూ ఉన్నది. ఈ ఎదుగుదల ఓర్వలేకనే బిఎల్ఆర్ కావచ్చు, ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా మరి జెండా దిమ్మలు కట్టుకుంటా ఉంటే ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి రానున్న రోజుల్లో క్షేత్రస్థాయి నుండి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తాం. ప్రతి వార్డులో కూడా బూత్ కమిటీలు అన్ని కూడా పూర్తి చేస్తాం. బోలో భారత్ మాతాకి, రెండు చేతులు గట్టి చెప్పాలి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, మాతాకి, వారాహి మాతాకి, సంతోషి మాతాకి, సంతోషి. అయిందా?
అవి కానీ అందరినీ చదివితే ఆ